ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మృదువైన అందమైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. జుట్టు సంరక్షణకు అమ్మాయిలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డ్రై హెయిర్ డ్యామేజ్ నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలను ఈరోజు మనం తెలుసుకుందాం. జుట్టు సంరక్షణలో భాగంగా అమ్మాయి ఎక్కువగా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తూ ఉంటారు. కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ తర్వాత చాలామంది జుట్టు డ్రై అవ్వడం లేదా దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మోల్డ్ అయిన తరువాత అదే స్థానంలో రాలిపోతూ ఉంటుంది. ఫలితంగా జుట్టు దెబ్బతింటుంది. ఈ పరిస్థితిలో మీ జుట్టుకు హైడ్రేషన్ అవసరమవుతుంది. హెయిర్ ఫాల్ లేదా డ్రై హెయిర్ నుండి ఎలా ఉపశమనం పొందాలి అంటే, డ్యామేజ్ వెంట్రుకలను సరిచేసేందుకు ట్రిమ్ చేయాలి. ఫలితంగా వేగంగా జుట్టు పెరుగుతుంది. స్ట్రైట్నింగ్ తర్వాత డ్రై అయిన మోల్డ్ అయిన జుట్టును సరిచేసేందుకు దోహదపడుతుంది. దీనివల్ల మీ జుట్టు చిక్కుబడదు. అందుకే హెయిర్ ట్రిమ్ చాలా మంచిది. తరచూ తలస్నానం చేయడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసార్లు తలస్నానం చేయడం వల్ల జుట్టులో ఉండే మాయిశ్చరైజ్ పోతుంది. ఫలితంగా నిర్జీవంగా కనిపిస్తాయి. అందుకే తలస్నానం అనేది వారానికి 2 సార్లు మాత్రమే చేయాలి. తరువాత మీ జుట్టు చాలా సున్నితంగా మారిపోతుంది. అందుకే ఎక్కువ కేర్ అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు ఎండకు ఎక్స్పోజ్ కాకుండా కప్పుకోవాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా జుట్టు వదులుగా ఉండకూడదు. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో ఉండే క్లోరిన్ జుట్టును డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా ఎయిర్ ఫాల్ సమస్య వస్తుంది. ఇక జుట్టును హైడ్రేట్ చేసేందుకు డీప్ కండిషనర్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇది హెయిర్ కెరీర్లో భాగం. మంచి బ్రాండెడ్ ఎయిర్ స్పా వాడితే జుట్టుకు మృదుత్వం అందుతుంది. ఓకే ఫ్రెండ్స్, విన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.